నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే కాకతీయ వైద్య కళాశాలలో ఘనంగా మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం. విద్యార్థులు ఒక్కొక్కరూ ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల కేఎంసి, వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గారు గ్రేట్ డాక్టర్స్ అండ్ ఎల్డర్స్ claps college, hospital, or when you are going for evening walk, please go. We'll allocate. So, which batch is going to be first? Then that time we are going to give it. Association President, and he is the man behind this entire event. He supported the ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిఎఫ్ఓ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రొఫెసర్స్, విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ప్రతిసారి అనుకుంటుంటాం, కాలనీస్లలో కూడా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తామో దాన్ని కాపాడుకోవడం అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే ఈ యొక్క కార్యక్రమానికి పరిపూర్ణత లభిస్తుంది. వాస్తవం చెప్పాలంటే చాలా దిక్కులల్లా మేము రోడ్ వేయాలంటే ఫస్ట్ చెట్లు పెడితే రోడ్లు వేస్తామని చెప్పి మేము కమిట్మెంట్ తీసుకొని వేస్తుంటాం. దీంట్లో కలెక్టర్ గారు అప్పుడు కమిషనర్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో కూడా మేము తిరిగి ఎక్కడెక్కడ చెప్పినా కానీ వాటిని చాలా దిక్కులో నిర్లక్ష్యం జరిగింది. తర్వాత ఇలా ప్రత్యేకంగా మన జిల్లాలో గతంలో వర్షాలు బాగా పడేది, ఇప్పుడు 4 నియోజకవర్గాలకి పరిమితం అయిపోయింది. భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, ఈ 3-4 వాటికి ఇప్పుడు వాటికి కూడా మళ్ళీ ఈసారి వర్షాలు 3,000 చెట్లు ఉంటుంది, లోపలంతా తగ్గిపోతున్నది. ఇది భవిష్యత్ తరాలకు ప్రమాదకరమైన విషయం. దీన్ని ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ప్రోత్సహిస్తేనే ఏమైనా భవిష్యత్ తరాలకు మనం మంచి భవిష్యత్తు అందించగలుగుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి మా వంతు బాధ్యతగా ఏం చెప్తూ దానికి మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ రిక్వైర్మెంట్ ఉంటే మేము చేయడానికి సిద్ధంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. I'm from Warangal. I'm from Boston, USA. I came here. Dr. Sridhar Kasturi is my good friend. He invited me for the tea plantation in Kakatiya Medical College, and basically for Warangal. I donated 1 lakh rupees for the fencing, other structure for the Kakatiya Medical College, and also I would like to contribute every year 1 lakh rupees for the Kakatiya Medical College for the environmental program. We have to protect the nature. We are protecting human beings and lives. We have to protect our plants also. We'll get a fresh air, fresh oxygen. That's good for health. So I'm basically Warangal, and I supported many events, artificial limbs camps, medical camps, and whoever problem in Warangal residents, I've always help the people. I have good rapport with all the hospitals in Hyderabad, Warangal, and during the COVID time, I saved 300 people lives. I called the people, I donated 25 lakhs for all the people who don't have money. So we have to protect our environment, protect the people, protect the nature. Thank you very much for giving opportunity. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.